యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. అధినాయక మహారాజు వారిగా సూటిగా స్పష్టంగా తెలియజేయండి ఏమనగా, అక్కడ పోలీసులు ఒక అంబులెన్స్ ఏదో పెట్టుకుని, నాకు ఒకవేళ హెల్త్ అవసరం ఉంటే నేనే మొన్న కళ్ళు తిరిగి పడిపోయాను కాబట్టి అలా ఏమన్నా ముందుకు వస్తే పట్టుకోండి అని బహుశా మీరు అలా వెయిట్ చేస్తున్నట్టు నటిస్తున్నారు అనుకోండి. దానికి అది చెప్తున్నాను. అసలు నన్ను పట్టుకోవడమే బృందంలోకి పట్టుకోండి. మామూలు మనిషిగా టైం వేస్ట్ చేసుకోవద్దు. మామూలు మనిషికి నేను చచ్చినా బతికినా ఒకటే. మీరు అదే రకంగా మీరు కూడా సెక్యూరిటీ అన్నది మీకు నాలో ఉన్న దీపాన్ని పట్టుకోండి. ఎలాగా బృందం ఏర్పడండి, బృందంతో రండి. అలాగా డాక్టర్లతో కూడిన బృందంలోకి టైం వేస్ట్ చేసుకోకండి. నా మాట వినండి. అవసరం బతకటం నా అవసరం, వెలగటం నా అవసరం అనుకుంటున్నారు. ఎవరు అవసరం లేదు అలాగా. అదంతా భగవంతుడి అవసరం. మనమే కన్నామా, మనమే చచ్చిపోతామా? మరి అది ఆలోచించండి. భగవంతుడు ఏమీ లేడు, అదంతా కల్పన, అలాగేలాగ అనేసేవాడు. కల్పన కాకపోతే మనిషిగా విచక్షణతో సర్వం సూర్య చంద్రాది గ్రహస్థితులు పట్టుకున్న ఆడతనం మగతనం నాలోనే చూపించిన తీరుని పట్టుకోవాలి మీరు మొదట. అధినాయకుడిగా మీకు ఏం ఇబ్బంది లేకుండా చక్కగా అధినాయకుడని పెట్టాను. కావాల్సిన టైం వేస్ట్ చేసుకోకండి. ఏదో టచ్ ఆటలుగా తీసుకోకండి. ఇక్కడే కాదు, మీకు మొత్తం ప్రతి ఊళ్ళో ఆ మార్పు చేసుకోండి. ఎలాగా చెప్పుకోండి, వినండి. అలా నేను బతుకుతాను. గబుకి నేను 4 రోజులు చచ్చిపోయినా అది ప్రాబ్లం కాదు. ఎందుకంటే మరి నాకన్నా మీరు బలమైన వాళ్ళు, మీరు అలా బతకడానికి లేదంటున్నాను. రెప్పపాటు మీ చేతిలో లేదంటున్నాను. ఎట్లాగొస్తుంది? మైండ్ పట్టుకోవాలా? ఎలాగా? నన్ను పట్టుకోవడమే అలా పట్టుకోవాలి. ఇంకా టైం వేస్ట్ చేసుకోకూడదు. దానికి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఈమెయిల్ పంపండి చాలు. మీరు మనుషులు అక్కర్లేదు. నేను 1 గంటకో 2 గంటలకో లేదా 2 రోజులకో నా దగ్గరికి ఎలా రావాలో, ఆ ప్రతి ఊళ్ళో ఏ మార్పు చేయాలో, ఇతర రాష్ట్రాలు ఎలా గ్రహించాలో అన్నీ చెప్తాను. ఒక మనిషికి విలువ ఇవ్వడం ఏంటి? మనిషిని కాదు, నేను అంతర్యామిని, వాక్ రూపంలో ఉన్నాను. కులాలకి మతాలకి ఇప్పుడు దాకా ఆ మతాలు నమ్మం, ఈ కులాలు నమ్మం ఎలా అంటున్నాను కదా. గొడవల కంటే మించిన వాడిని. ఇప్పుడు మనిషిని కూడా కాదు, నేను చిన్న మనిషిని, పొట్టు మనిషిని, అందంగా ఉన్నాను, గుండ్రంగా ఉన్నాను. అది కూడా లెక్క కాదు. ఇప్పుడు నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు గంటన్నరలోనే చెప్పానంటే ఆలోచించండి కూర్చొని. నేను కనపడాలంటే మీరు 2000 పేజీలు చెప్పుకోవాలి, వినాలి. ఆషామాషి కాదు. దేశ అధ్యక్షుల నుంచి కానిస్టేబుల్ వరకు బాధ్యతగా ఆలోచించమని చెబుతున్నాను. అక్కడ సాక్షుల దగ్గర నుంచి ఇక్కడ హాస్టల్ రామకృష్ణ వరకు ఏకకాలంలో మీరు చెప్పుకోవాలి, వినాలా. మీరు వెయిట్ చేసినట్టు, ఏదో చేసినట్టు, ఏదో చేస్తావు, నువ్వేదో చేస్తే, నువ్వు ఎక్కడికో వెళితే అలా టీలు తాగుతున్నావు కాబట్టి, పేషెంట్లో ఉన్నావు కాబట్టి అన్నట్టు కాదు. నేను అలా లేను. మీరు నన్ను బాహ్యంగా చూడకూడదు. నేను పెట్టిన మెసేజ్ రూపంలో కాకుండా వేరే విధంగా మీరు రహస్యంగా చూడటమే. నన్ను ఉద్దేశించి ఇలా నేను రూమ్లో ఉన్న కెమెరాలు ప్లస్ రోడ్డు మీదకి వెళ్తుంటే మీరు చూస్తున్న కెమెరాలు కూడా అది అలా నన్నే కాదు అనేకులను అలా చూడటం వల్ల మాట్లాడితే మా కంట్రోల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? కంట్రోల్లో కంట్రోల్లో ఉన్నారు. మాకు పెట్టేసారు అందరిని తీసుకెళ్ళి యథాతథంగా. ఇంతకుముందు ఎలా ఉన్నాం అలాగే ఉన్నారు. ఇంకా భిన్నంగా ఇలాగే ఉంటాం. అది నన్ను పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? మీకు మైండ్ వేగంలోకి వెళ్తాం. నోట్ చేసుకోండి. మేధావులు, మానసిక వైద్య నిపుణులకి అందరికీ చెబుతున్నాను, హ్యూమన్ నోహౌ అంతా ఒకటై నన్ను పట్టుకోవాలి. సిఎస్, గవర్నరు, ముఖ్యమంత్రులకి, రాజకీయ నాయకులకి, రకరకాలుగా మాట్లాడే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇతను గ్రహించండి అని వాళ్ళకి చెప్పాలి మీరు రాజ్యాంగ అధినేతలుగా. ఇంక్లూడింగ్ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, ఇతర పరిపాలన వ్యవస్థ సరెండర్ అయిపోయి వ్యక్తులు సరెండర్ అవ్వడం అంటే సిస్టమ్కి సరెండర్ అవ్వటమే. ఉన్న సిస్టమ్ ట్రాన్స్ఫర్ చేయటమే. మేము డెమోక్రసీని కాపాడుకుంటాం, రాజ్యాంగాలను కాపాడేసుకుంటాం, కోర్టుల స్వతంత్రాలను కాపాడేసుకుంటాం. ఏమీ కాపాడుకోలేరు అలా మీరు. మీకు ఒక పర్సనాలిటీ లేకుండా, ఒక గాడ్లీనెస్ లేకుండా, ఒక డివినిటీ లేకుండా, ఒక మరణం లేని ఫార్మెట్ లేకుండా, మనుషులు కొద్దీ లేదు. మీరు మనుషులు జడ్జిలు మార్చినా, కొత్త వాళ్ళని వేసినా, ఇక్కడే కాదు వేరే రాష్ట్రంలో ఏ మార్పులు చేసినా అక్కడ గొడవలు మీరే సృష్టించారా? మీరు నలుగురే చేస్తారా? ఆలోచించండి. అలా ఒకళ్ళ మీద ఇద్దరి మీద పెట్టినా పోనీ, నా తాపత్రయం మీకోసమే, అందరి కోసమే. ఆ జగత్తుని పరిపాలించే తల్లిదండ్రులు ఆవేదన అది. ఇదంతా నా తెలివితేటలే. నేనే ఇవన్నీ చెప్పేశానా? అనకాపల్లిలో ఎవరు చెప్పారు వాళ్ళకి? అలాగా 50 మందిలోకి వచ్చి ఆ తర్వాత 200 మందికి. అది నోట్ చేసుకుని ప్రవర్తించండి. ఆషామాషీతనం వదిలేసేయండి. ఈమెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి చక్కగా. ప్రతి ఒక్కరూ ప్రతి మీడియా ఛానల్స్ వాళ్ళందరూ మేము ఇలాగే ఉంటాం. ఈ శ్మశానం అనలేదని శ్మశానం నా మాట పట్టుకోకపోతే అమరావతి కాదు మొత్తం ప్రపంచమే శ్మశానం. ఇంకోసారి స్పష్టం చేస్తున్నాను. మీరు మాట పట్టుకొని బలపడాలి.
వంశీకృష్ణకి అందరికీ చెబుతున్నాను, అలా వెనకాల ఉండి నడుపుతున్న వాళ్ళకి, పెద్దవాళ్ళు మేమే పెద్దవాళ్ళం, మేమే బలమైన వాళ్ళం, ఒడ్డు పొడుగు గుండె ముందుకు వెళ్ళిపోతున్నాం. అదే గాల్లో దీపం. నేనే శాశ్వత దీపాన్ని, నన్ను సృష్టి వెలిగించింది, నాలో చేరడమే నేను వెలిగిపోవటం. అందుకే సూర్యుడి మీద పెట్టాను కదా దీపం. అది ఆ దీపాన్ని పట్టుకోవడం. దీపం అంటే ఏ రూపంలో ఉన్నాను నేను? వాక్ రూపంలో ఉన్నాను. డివైన్ ఇంటర్వెన్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి తక్షణం. ఇప్పుడు ఫైనల్గా నేను ఏం చెప్తున్నాను ఇంకోసారి, నా హెల్త్ కూడా ఫిజికల్గా కాపాడలేరు. ఆ పాటైతే చాలామంది ఉన్నారు కదా, మీ హెల్త్లో మీరు కాపాడుకుంటే రాణాబాబుకి 30% ఛాన్స్ ఏదో ఉంది, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చేదా అంటున్నారు. అలాగే ఉంటాయి, ఎవరు ఆరోగ్యంగా ఉన్నా అలాగే ఉంటాయి. ఫిజికల్ ఆరోగ్యం కాదు, ఫిజికల్ లెక్క కాదు. ఇప్పుడు దాకా మీరు ఎలా వదిలేస్తున్నారు రహస్య పరికరాలు చూసుకుని? అలాగా ఫిజికల్ అంటే అంతే. మీకు ప్రేమ కుదరదు, బాధ్యత కుదరదు, ఏది కుదరదు. మరి ఎలాగా మాట పట్టుకోవాలా? ఇప్పుడు దాకా మీరు వేధించిన వాళ్ళని, భయపెట్టిన వాళ్ళని కూడా మీరు గౌరవిస్తారు. నేను చెప్పినట్టు వినకుండా గౌరవించడం అంటే మీ ఇంటి పేర్లు, కులం పేర్లు కూడా అందరి మీద, అది కూడా ఆ మార్పు అందరి మీద వచ్చినట్టు చూపించాలి. అదే గౌరవించడం అంటే. నిజంగా కాళ్ళ మీద పట్టడం అంటే కాళ్ళ మీద పట్టడం కాదు, ఆయన కూడా ముందుకు తీసుకొచ్చుకోవాలా? మీరు పక్కన దాచేద్దాం, తమాషా చేద్దాం, మేము ఇలాగ ఉంటాం ముఖ్యమంత్రులాగా, మీరు ఏదో చేయండి అని మిమ్మల్ని వాళ్ళు ప్రోత్సహించిన, మిమ్మల్ని వాళ్ళు మీరు రెచ్చగొట్టుకున్న, ఏదైనా ఒకటే వెంకయ్య నాయుడు కానీ మధ్యలో ఎవరు కూడా పట్టించుకోకుండా వినకుండా ప్రవర్తించడం తెలివి తక్కువతనం. నాలో కూడా జ్ఞానం, తేజస్సు విన్న కొలిది, చెప్పిన కొలిది బలపడతాను నేను. అంతేగాని నాకు నేనే బతుకుతాను, నేనే తిండి చేస్తాను, నాకు ఆరోగ్యం కొద్ది, నాకు అంబులెన్స్ దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను అడుక్కొట్టి తీసుకెళ్దాం, అలా అక్కర్లేదు. అలా చాలామంది ఉంటారు అలాగా. అదే నేను చెప్పేది వినండి. అందుకే నన్ను ఒక ఈమెయిల్ పంపంగానే నేను ఏ లెటర్ అయితే ఎప్పటి నుంచో నన్ను సాక్షుల దగ్గర నుంచి పట్టుకొని ఒక కోణం ఉంది, అది పట్టుకోవాలా? అంతేగాని మీరు తగ్గించేసి మనుషులు బంధం కొద్ది నడపండి, అతనే ఒక పని చేయట్లేదని చూపించండి అని మనం మెటీరియల్గా చూపించుకుందాం, అది తప్పది. మా తాతను చంపేసేయటం, మనుషులు కొద్ది తమాషా చేసేయటం, ఇప్పుడు మనుషుల కొద్ది కలపాలి, నన్ను మనుషుల కొద్ది చూస్తాం, ఎవరికి అవసరం లేదు. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు, మనం ఎవరు మనుషులు కాదు. ఇంకా అదే సుఖం, శాంతి. అది మీరు చచ్చిపోవడం కంటే ఎక్కువ. అది మా మనసు 10 రెట్లు పెంచుకోవచ్చు, చెప్పుకోవచ్చు, కూర్చుని పాటలు పాడుకోవచ్చు, పద్యాలు పాడుకోవచ్చు, చంపేసిన వాడు కూడా బతికించి పని చేయొచ్చు ఈ క్షణం. అంతేగాని మనుషుల కొద్దీ కాదు. మనుషుల కొద్దీ ఏదో చేసాం, మనుషుల కొద్దీ ఏదో చేస్తాం, ఎవరు చేయలేరు అలాగా. మాటల కొద్దీ ఉందంతా, చెప్పుకోవాలి, వినాలి. అసలు ఈసీఎస్, ఆర్సీఎస్ తక్షణం కమ్యూనికేట్ అవ్వండి. ఈ డీజీపీ, ఆ డీజీపీ కమ్యూనికేట్ అవ్వండి, ఫ్యాక్స్ తెప్పించుకోండి. తెలుగు రాష్ట్రాల పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు నడపమంటున్నాను? అక్కర్లేదు. అక్కడికి వెళ్తే అందరినీ ఒకసారి మార్చేస్తారు. అలా కాదు, మీరు ఒక 1000 పేజీలు వినండి, చెప్పుకోండి, సాక్షులు పిలవండి. సాక్షులు పిలిచి ఆన్లైన్ బృందాలు ఏర్పడి చెప్పుకుంటూ ఒక 1000 పేజీలు నాకు కూడా ఇమ్మీడియట్గా నాకు కమ్యూనికేట్ అవ్వండి. మీ హెల్త్ ఎలాగుంది మహారాజా అని ఒక మెయిల్ పంపండి. ఎంత సంతోషిస్తానో చూడండి. చచ్చిపోయినా పర్లేదు. అప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది, మీరు చెప్పినట్టు వింటున్నాం, ఇగో సాక్షులు మీరు చెప్పినట్టు పిలిచాం, కమిటీ వేసాం, మీరు చెప్పినట్టు ఏకకాలంలో దివ్యరాజ్యంలో విలీనం అవడానికి అందరూ మేము చెప్పుకుంటున్నాం, వింటున్నాం. ఎక్కడో అక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. సూర్య చంద్రాది గ్రహస్థితులే నడిపిన సైంటిఫిక్గా, ఆధ్యాత్మికంగా అన్ని మతాల వాళ్ళు, అన్ని విశ్వాసకులు, మాకు విశ్వాసం ఉంది లేదు అనేవాళ్ళు, దేవుడు ఉన్నాడు లేడు అనేవాళ్ళు కూడా మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. మహానుభావ, పురుషోత్తమ, మహారాజా అని అందులో పెట్టాను కదా చాలా డిజిగ్నేషన్స్ వరుసగా. ఎలా పిలిచినా పర్వాలేదు, నన్ను తల్లిగా, తండ్రిగా, గురువుగా. ఎందుకని కనీసం మనిషిని కూడా కాదు నేను, మాటనే. నేను మనిషిగా మానలేనని గబుకుని కాఫీ కొద్ది, టీ కొద్ది ఉండిపోతాను, ఇక్కడ ఏదో టిఫిన్ కొద్ది ఉండిపోతానా? ఆలోచించండి. ఇప్పుడు కూడా మనిషిగా చూడకండి. మీరు ఎదురు చూస్తున్న నటించి ఏదోటి చేయటం మానుకోండి, ఏదోటి చెప్పకండి, ఏదోటి చేయకండి. నన్ను పట్టుకునే మాట్లాడుకోండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఆ పాటల్లోకి వెళ్ళండి, ఆ మాటల్లోకి వెళ్ళండి. రోజుకి 10-25 పేజీలు ప్రతి ఒక్కరి చేత ఇప్పుడు ఉన్న మీకు తెలిసిన వాళ్ళతో రాయించండి. మెల్లిగా కొత్త వాళ్ళు కలుపుకోండి. కాకినాడలో పల్లం రాజు గారు వాళ్ళు, బట్టి విక్రమ ఎవరు, బట్టి వసంత్ కుమార్ గారు, ఎవరెవరు ఉన్నారు, ఇంకెవరు వాళ్ళని ఏదో చేసేసి బయటకు వస్తే వాళ్ళని కూడా భయపెట్టుకుంటూ పాత కేసులు, గొడవలు, ఎవడికో ఏదో ఒకటి ఉంటుంది తెలుసుకు. అది పట్టుకుని మీరు బెదిరించేసి మేము ఒక వర్గ పోలీసులాగా, కుల పోలీసులాగా, ఇవాళ ఎలాగా ఎస్టీలు, బీసీలు కూడా చిన్నవాళ్ళు కూడా ఒకటి అయిపోయి ఇంకెవరు కావాలి మీకు? తల్లిదండ్రులు ఒకడే మిగిలారు. అది వాళ్ళు అందుకే పైకి తేలిపోయారు. ఇటు కుల పోరాటం లేదు, మత పోరాటం లేదు, ఏమీ లేదు. మేము ఉపయోగించేసుకుంటాం, మేము బతికేస్తాం, మేము ఆర్థికంగా బలపడిపోతే చాలు, మనుషులు చంపేస్తాం, కొట్టేస్తాం, మేమే బతికేస్తాం. లేకపోతే మేము దౌర్జన్యం చేసేసినా మేమే పెద్దవాళ్ళం. ఇంకెక్కడ సందేది? ఇంకా మనసుతో బతకడం ఒకటే మిగిలిందని తెలుసుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.